అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడ పండగ వాతావరణం జరుగుతుంది. మీరు చూసారంటే విపరీతమైన జనం, సుమారుగా 1000 మంది ఉన్నారు ఇక్కడ. ఈ రోడ్డు సుమారుగా 40 సంవత్సరాలుగా ఈ రోడ్డు సమస్య ఉంది. ఇక్కడ ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా ఇక్కడ నుంచి మనం పోలేము. ఇది జంగాలపల్లి నుంచి కనికాపురం వరకు రోడ్డు చాలా దారుణంగా ఉంది. దీన్ని 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉండే స్థానిక గ్రామాలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే కూడా గత ప్రభుత్వం దీన్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదు. మన ప్రభుత్వం వస్తానే దీని గురించి రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ రోడ్డు దీన్నే మనం పెట్టాము. దీనికి 74 లక్షలు శాంక్షన్ అయింది. ఇది జంగాలపల్లి నుంచి కనికాపురం వరకు బీటీ రోడ్ వేసాము. రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు పిల్లలకి స్కూల్ కు పోవాలన్నా, ఇక్కడ ఏదైనా ఆసుపత్రికి పోవాలన్నా కూడా రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏ సమస్య లేకుండా ప్రజలు ఆనందంగా ఉంటారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వస్తే అందరూ కూడా మన ప్రభుత్వాన్ని ఎంత ఆదరిస్తున్నారని చెప్పేసి ఈ జనాలు చూస్తేనే మనకు తెలుస్తుంది. సో అన్ని మంచి మంచి కార్యక్రమాలు రొటీన్ గా అన్ని చేసేదన్ని కూడా జరుగుతున్నాయి. సీసీ రోడ్లు వేసాం. హైయెస్ట్ సీసీ రోడ్లు మన ఉమ్మడి జిల్లాలో మనమే హైయెస్ట్. జీడి నెల్లూరే మనమే. జీడి నెల్లూరు కాన్స్టిట్యూన్సీ ఎక్కువ సీసీ రోడ్లు వేసాం. అదే విధంగా బీటీ రోడ్లు ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇంకా కూడా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మనం ముందు ఉంటామని చెప్పేసి మీ అందరికి కూడా నేను వాగ్దానం చేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ చిన్న ఒక ఎక్స్పాన్షన్, అంటే ఒక రోడ్ ఉంది ఆల్రెడీ, దాన్ని వెడల్పు చేయాలి. అది కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని కూడా సీసీ రోడ్ ని ఇమ్మీడియట్ గా వెడల్పు చేసి ఈ రోడ్డు తో కనెక్ట్ చేస్తాము. అది కాకుండా ఏం చెప్పారంటే ఇక్కడ బస్సు సర్వీస్ వచ్చి సరిగ్గా లేదన్నారు. ఇది మెయిన్ గా పుత్తూరు డిపో నుంచి వస్తుంది. పుత్తూరు డిపో నుంచి వచ్చి పల్లిపట్టు నుంచి పుల్లూరు క్రాస్, మళ్ళా ఉడమలకుర్తి ఇట్లా వెళ్లి మళ్ళా ఇది తిరుపతికి వెళ్తుంది. ఇందులో వాళ్ళు 2 గంటలకి సర్వీస్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా స్థానిక ప్రజలంతా ఏం అడిగారంటే తెల్లారితో ఒక సర్వీసు, సాయంత్రం ఒక సర్వీస్ ఉంటే పిల్లలకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది స్కూల్ కు పోయే పిల్లలకి అని చెప్పారు. నేను ఇమ్మీడియట్ గా చిత్తూరులో డిఎం గారికి ఆల్రెడీ ఫోన్ చేసి దాన్ని కూడా రూపశ్రీ మేడం ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా దాన్ని సాల్వ్ చేయమని చెప్పాను. తెల్లారితో ఒక సర్వీసు, అదే విధంగా సాయంత్రం 5 గంటల ఒక సర్వీసు, పిల్లలకి స్కూల్ కు కన్వీనియంట్ గా ఈ 2 సర్వీస్ కూడా మార్చడం జరిగింది. అదే విధంగా ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా మేము ముందుండి చేస్తాము. ఎస్ఆర్పురం మండలం నా సొంత మండలము, నా సొంత ఊరులాగా ఇక్కడ అన్ని కూడా దగ్గరుండి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము దగ్గరుండి చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇదే విధంగా మంచిగా ఆదరించి, ఇదే విధంగా మంచి పరిపాలన, ఇది మంచి ప్రభుత్వానికి మీరు అందరూ కూడా మంచిగా ఆదరణ ఇస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ ఇంత మంచి ఆదరణ ఇచ్చిన దానికి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.